అందరికీ నమస్కారం. గులాబ్ జామున్ లాగా నోట్లో ఇట్టే కరిగిపోయే పాకం గారెల్ని ఎలా చేయాలో చూసేద్దాం. స్పాంజ్ లాగా జ్యూసీగా ఉండే ఈ స్వీట్ చేయడం కోసం గిన్నెలో 1 కప్పు మినపగుండ్లు తీసుకొని శుభ్రంగా కడిగి 3-4 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చక్కగా నానిన ఈ మినపప్పుని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గ్రైండర్లో కానీ రోట్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మినపప్పు గ్రైండ్ చేసే ఏ వంటకాలైనా కానీ రోట్లో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకుంటేనే చాలా గుల్లగా ఫ్లఫీగా వస్తాయి. అయితే మనం గారెలు వేస్తున్నాం కాబట్టి పిండి జారైపోకుండా అలాగే మరీ గట్టిగాను కాకుండా ఇలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మనం పిండిని ఇలా నీళ్ళలో వేసి చెక్ చేసినప్పుడు బాల్ లాగా పైకి తేలినట్లయితే ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు మినపప్పు గ్రైండ్ చేయడానికి దాదాపు అరకప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్లే పట్టాయి. అస్సలు పలుకేమీ లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఈ గారెలు క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితో మనం తీపిగా ఉండే గారెలు వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి, లేదా పాకంలో వేయకపోతే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. అయితే పాకంలో వేయకుండా తినాలనుకున్నట్లయితే ఇదే స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఈ పిండిని కొద్దిసేపు నాననివ్వాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని మనం తీసుకున్న 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల తురిమిన బెల్లం అలాగే 2 కప్పుల నీళ్లు పోసి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇక్కడ మనం గులాబ్ జామున్ లాగా సాఫ్ట్గా ఉండే తీపి గారెల్ని చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లానికి 2 కప్పుల నీళ్లు వేసాము. ఒకవేళ మీకు జిలేబీలాగా జాంగ్రీలాగా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలి అనుకున్నట్లయితే 3 కప్పుల బెల్లం వేసుకుని 1.5 కప్పుల నీళ్లు మాత్రమే వేసుకోవాలి. అలా జిలేబీ జాంగ్రీ లాంటి టెక్స్చర్తో ఉండే కరకరలాడే పాకం గారెల్ని ఎలా చేసుకోవాలో పాకం ఎలా పట్టుకోవాలో మరో వీడియోలో చేసి చూపిస్తాను. ఈ బెల్లం నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ఇలా తీసి చూసేసరికి గులాబ్ జామున్ పాకం లాగానే నూనెలాగా జిడ్డుగా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే మనం గారెల్ని నూనెలో వేయించుకునేసరికి ఈ పాకం మనకి కావలసిన టెంపరేచర్లోకి వస్తుంది. మనం ఇందులో వేసిన బొంబాయి రవ్వ 10 నిమిషాల పాటు నానిపోయింది కదా. ఇప్పుడు చేతిని నీళ్లతో తడుపుకున్న తర్వాత ఇలా అరిటాకు కానీ బటర్ పేపర్ కానీ లేదా ఏదైనా తడిబట్ట మీద కానీ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని గారెల్లా వేసుకోవడమే. పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇది చక్కటి బాల్ లాగా రోల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ పాకం గారెలు మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయి. అసలు ఈ అరిటాకు తడిబట్ట లాంటివి ఏమీ వాడకుండా కూడా చేతిలోనే డైరెక్ట్గా ఇలా గారె చేసి వేడివేడి నూనెలో వేసేసుకోవచ్చు. అయితే నూనె ఎంతవరకు కాగిందో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ గారెల్ని వేసుకున్నట్లయితే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. ఇలా కడాయి పట్టినన్ని గారెలు వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 2 వైపులా మంచి కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి 8 నుండి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. అయితే ఇలా చక్కగా వేగిన వీటిని బయటికి తీసిన వెంటనే కాస్త వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. అయితే ఇవి వేసిన తర్వాత పైకి తేలిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా ఏదైనా జాలి గరిటెతోటి 10 సెకండ్ల పాటు ఇలా కొంచెం ప్రెస్ చేసి ఉంచినట్లయితే పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. అయితే ఇలా ఒక రౌండ్లో వేసుకున్న తర్వాత వీటిని 4-5 నిమిషాల పాటు పాకంలో ఉంచి వెంటనే బయటికి తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా వీటిని బయటికి తీసేసుకున్న తర్వాత మిగతా వాటిని వేయించుకుని మళ్ళీ పాకంలో వేసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి కల్తీ లేని ఆర్గానిక్ బెల్లం వాడాం కాబట్టి ఇవి ఇలా కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఎల్లో కలర్లో ఉండే బెల్లం కానీ వాడుకున్నా లేదా పంచదార వాడుకున్నా గోల్డెన్ కలర్లో ఉంటాయి. గులాబ్ జామున్లా మెత్తగా జ్యూసీగా ఉండే ఈ స్వీట్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.